హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు హెయిర్ గ్రోత్ కోసం ఒక చక్కటి హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. సో నార్మల్గా మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది అని అంటే ఎలాంటి హెయిర్ ఆయిల్ అయినా, ఎలాంటి బ్యూటీ టిప్స్ అయినా కూడా మనం ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు కొన్ని టిప్స్ మనకి సరిగ్గా సక్సెస్ కాక మనకి రివర్స్లో రిజల్ట్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అంటే పెరుగుతుంది అని అనుకుంటే ఊడిపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని కనుక మీరు వాడారు అని అంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్ చాలా మంచి గ్రోత్ ఉంటుంది. దీంట్లో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ చేస్తే వావ్ అనుకుంటారు, ఎందుకంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. అలాగే ఇవన్నీ జుట్టు పెరుగుదలను మనకి ప్రమోట్ చేస్తాయని చెప్పి మనకి తెలుసు. అందులో మొదటిది ఉల్లిపాయ. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది, మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ చేస్తుంది కదా ఇది. అండ్ అదే విధంగా ఇంకొకటి కరివేపాకు. కరివేపాకు కూడా వెంట్రుకలు తొందరగా తెల్లగా అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన కుదుళ్ళకి చాలా మంచి బలాన్ని ఇస్తాయి. చక్కటి పోషక పదార్థంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెంతులు హెయిర్కి ఒక సాఫ్ట్ అండ్ స్మూత్ షైన్ టెక్స్చర్ని ఇస్తాయి అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఆనియన్, అలాగే మెంతులు, నెక్స్ట్ కరివేపాకు, ఈ 3తో మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో దానికోసం మనకి ఒక గుప్పెడు కరివేపాకు కావాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా మనకు వచ్చేసి కాసిన మెంతులు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు, లేదంటే కనుక ఒక పెద్ద ఉల్లిపాయ. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం అవుతాయి. ఇప్పుడు మనకి దీంతో పాటు ఆయిల్ కావాలి కదా. సో ఈ బేస్ ఆయిల్ని నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఇది పతంజలి కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇది యూస్ చేస్తున్నాను, లేదంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా సరిపోతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఇప్పుడు నేను మీకు వీడియో చూపించబోతున్నాను, హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అనమాట. సో ఫస్ట్ మనం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉల్లిపాయలు ఎక్కువ రిజల్ట్ ఉంటాయన్నమాట హెయిర్ గ్రోత్కి. మనకి తెల్ల ఉల్లిపాయల కంటే కూడా ఎర్ర ఉల్లిపాయలే మనకి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ ఉంటుంది. ఇందులో సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ కూడా మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంది అని చెప్పి చాలామంది యూస్ చేసిన వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. నేను కూడా దీన్ని రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాను. ఆనియన్స్ని జ్యూస్ చేసి దాన్ని వడగట్టి ఒక స్ప్రే బాటిల్లో వేసి అప్లై చేస్తూ ఉంటాను, లేదంటే కాటన్తో అప్లై చేస్తాను. డెఫినెట్లీ మంచి రిజల్టే ఉంటుంది, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఈ హెయిర్ ఆయిల్ కూడా నేను 2-3 టైమ్స్ ప్రిపేర్ చేసి యూస్ చేశాను. ఇదేంటంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండదు, ఒక 10 డేస్కి ఉంటుంది అంతే. మరి పెద్దగా కాకుండా చిన్నగా ఉంటేనే మనకి ఆయిల్ సరిగ్గా ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా. అలాగే ఈ కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టాలి. మనము ఆరబెట్టి అప్పుడు దీన్ని అంటే కొంచెం కట్ చేసుకుంటే మనకు వీలుగా ఉంటుంది, అందుకే వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. కరివేపాకు కూడా హెయిర్లో మంచి ఎలాస్టిసిటీ పెంచి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రిపరేషన్ అంతా మనం ఏదో కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది, ఎందుకంటే మనం వంటల్లోనే కదా ఆనియన్స్, కరివేపాకు, మెంతులు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంటర్నల్గా తీసుకున్నా కూడా మనకి కరివేపాకు హెయిర్కి చాలా మంచిది. రోజు కరివేపాకు పొడి కానీ కరివేపాకు రసం కానీ తాగుతుంటే చాలా మేలు చేస్తుంది. సో వీటితో పాటు మనం మెంతులు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, కొంచెం దలసరిగా ఉండాలి, ఈ బౌల్ వచ్చి కొంచెం దలసరిగానే ఉంటుంది. మనం కట్ చేసినటువంటి ఆనియన్స్, అలాగే ఈ కరివేపాకు అండ్ దాంతోపాటు మెంతులు కాసినాయి, ఇంకా 2 సార్లు అంటే ఒక 2 స్పూన్లు మెంతులు వేసి, సో ఇప్పుడు దీంట్లో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను, ఇవన్నీ మునిగేలాగా. సో ఈ ఆయిల్ని చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టి, తక్కువ మంటలో, సన్న మంట పైన ఈ ఆనియన్స్, ఈ మెంతులు, ఈ కరివేపాకులో ఉండే సారం ఆయిల్ తీసుకునేలాగా మరిగించాలి. చాలా స్లోగా మరిగించాలన్నమాట. టెంపరేచర్ అనేది చాలా తక్కువ పెట్టి మరిగిస్తున్నాను నేను. దలసరి గిన్నెనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా నురుగొస్తూ ఉండాలి, కానీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టి మరిగిస్తే ఆయిల్లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో అందుకని తక్కువ టెంపరేచర్లో, తక్కువ ఫ్లేమ్లో దీన్ని ఇలా నురుగలు వచ్చేలాగా మనము మరిగించుకోవాలి. సో మరీ ఎక్కువ మరగకుండా ఇలా బాగా నురుగలు రాగానే మనం కట్టేసేయచ్చు, లేదంటే ఆయిల్లో ఉండే పోషకాలన్నీ కూడా పోతాయి ఎక్కువగా మరిగిస్తే. సో ఈ మాదిరి వేడికి సరిపోతుంది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు
ఇందులోనే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలానే ఉంచేసి రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా, అంటే వేడి మొత్తం తగ్గిపోయి నార్మల్గా అయిపోయేదాకా ఇలా వదిలేసేయాలి. అప్పుడు ఏంటంటే చక్కటి సారం అంతా కూడా దిగుతుంది. ఈ ఆనియన్స్లో ఉన్న సారం, కరివేపాకులో ఉన్న సారం, మెంతుల్లో ఉన్న సారం ఇదంతా దిగుతుంది. అండ్ ఇంకా ఉంచగలిగితే ఒక పూటంతా అలా ఉంచేసి తర్వాత దీన్ని కూడా వడగట్టుకున్న మనకి మంచి రిజల్టే ఉంటుంది. సో మనం దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. మన ఆయిల్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది, చల్లగా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను దీన్ని చాలాసేపు ఒక పక్కగా ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు ఉల్లిపాయల్లో అలాగే మెంతుల్లో నెక్స్ట్ ఈ కరివేపాకులో ఉండేటటువంటి సారం కూడా ఈ నూనె తీసుకుంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటాను, 8 కంటైనర్లోకి. ఇది గ్లాస్ దాంట్లో అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో అలా తీసుకుని వడగట్టేస్తున్నాను. ఇలా మనం నిల్వ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసినటువంటి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని మీరు కనుక రెగ్యులర్గా యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. సో ఈ ఆయిల్లో మీరు ఫింగర్స్ ముంచి చక్కగా ఇలా తీసుకొని కుదుళ్ళకి అప్లై చేసుకోండి. లేదంటే కనుక కొద్దిగా ఒక చిన్న బౌల్లో తీసుకొని ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ హీట్ లాగా చేసి మీరు కుదుళ్ళకి అంతా కూడా అప్లై చేసి బాగా మర్దన చేయండి. ఇది ఒక 10 రోజులు మాత్రమే నిలువ ఉంటుంది. 10 రోజుల కన్నా ఎక్కువ ఇది నిలువ ఉండదు. ఉల్లిపాయ వాసన అనేది బాగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇలా తక్కువ క్వాంటిటీస్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి. మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ అదేవిధంగా మీరు ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఈ మిక్స్చర్ ఉంటుంది కదా, ఆయిల్ని వడగట్టిన తర్వాత ఈ మిక్స్చర్ని ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని మీరు ఈ మిక్స్చర్ తోటి మీరు ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక ప్యాక్ లాగా కూడా మీకు ఇన్స్టెంట్ ప్యాక్ లాగా కూడా అది యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఈ 3 ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో. ఈ హెయిర్ ఆయిల్ని ఇలా గాజు సీసాలో నిల్వ చేసుకొని మీరు కొంతకాలం యూస్ చేసుకోవచ్చు. అయితే ఇది లాంగ్ టైం అనేది నిలువ ఉండదు. ఇది ఒక 10 రోజులు నిలువ ఉంటుంది. ఎక్కువ రోజులుగా ఉంచుకుంటే మనకు పెద్దగా ఉపయోగం కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పచ్చి ఉల్లిపాయని యూస్ చేసాం కదా ఇందులో. సో ఈ ఆయిల్ అనేది మనకి 10 డేస్ కంటే ఎక్కువ నిలువ ఉండదు. సో ఇప్పుడు నేను తయారు చేసినటువంటి క్వాంటిటీ ప్రకారం మీరు ఒక 10 డేస్ నిలువ ఉండే విధంగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఈజీగానే అయిపోతుంది. కిచెన్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు దీన్ని రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. మరి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కదా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.